మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. నా ముందున్నటువంటి భగవంతుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ మహాద్రష్ట. ఎంత ద్రష్ట అంటే పత్రిసార్ని ఓ సందర్భంలో కలిసి యోగి ఛానల్ ఉంది. అంతకుముందు యోగి ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు మాకు ఫ్రెండ్ చలపతి గారు కూడా తర్వాత మన ఛానల్లో కూడా చేశారు. వారు చాలాసార్లు మన స్పిరిచువల్ కదా, మాది కూడా స్పిరిచువల్ ఛానల్, గురువుగారి సబ్జెక్ట్ అంతా ఇస్తే, ఆ క్యాసెట్స్ ఆ మెటీరియల్ ఇస్తే మా ఛానల్లో ప్రసారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సారు విజయవాడ వచ్చినప్పుడు, నెక్కల్ వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా నేను సార్కి చెప్పేవాడిని, సార్ వాళ్ళు మన సబ్జెక్ట్ అంతా కూడా రిలే చేస్తామంటున్నారు, అవన్నీ కావాలి, ఇద్దాం సార్ అని. ఎన్నిసార్లు చెప్పినా మౌనంగా ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనకేంటి, సార్ సందేశాలు అన్ని ఛానల్లో వస్తే అందరూ చూస్తే బాగుంటుందని. కానీ సార్ సైలెంట్గా ఉండేవారు. తర్వాత మనకి పిఎంసి ఛానల్ పెట్టిన తర్వాత కానీ తెలిసింది ఈ సబ్జెక్ట్ ఎవరో కాదు, మనమే రిలే చేయాలనే విషయం. పిఎంసి ఛానల్ అనేది పిఎస్ఎస్ఎంకి ఒక వెన్నుముక. పిఎస్ఎస్ఎం నుంచి పిఎంసి ఎలా అయితే వచ్చిందో, పిఎంసి నుంచి పిఎంసి ట్రస్ట్ వచ్చింది. పిఎంసి ట్రస్ట్ అంటే మనమే ట్రస్ట్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పిఎంసి ట్రస్టే. అంటే పిఎంసికి మేము ట్రస్ట్గా ఉంటాము, ట్రస్టీగా ఉంటాము, మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటాము, మేము దీన్ని బాధ్యత తీసుకొని మేము నడిపిస్తాము అని చెప్పేవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ప్రత్యేకంగా ట్రస్టీలు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ట్రస్టీ అని ఫీల్ అయితే చాలు. ఇలాంటి మీట్లు అక్కడ 10 కాదు, దాని పక్కన ఇంకో 0 కాదు, 2 సున్నాలు కూడా వస్తాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. 1000 జరగాలి, 1000 జరగాలి ఈ ట్రస్టీ మీటింగ్లు. మాస్టర్స్ మనందరం కూడా, ఇది మన ఛానల్. హనుమంతరాజు గారు చెప్తారు, దానికి ఎన్నో పేర్లు చెప్తారు, ఇది మన ఛానల్ అని. కాబట్టి మనందరం కూడా అలా ఫీల్ అవుదాం. ఈ 2 రోజులు ఇంకా కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిలో కూడా మనందరం కూడా భాగస్వాములు అవుతూ ఈ పిఎంసి ట్రస్ట్కి మనం పూర్తిగా అండదండలు ఇద్దాం. థ్యాంక్ యూ.